రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుర్తి మండల కేంద్రంలో చెరువులు జలకళ్లాడుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై 40 రోజులవుతుంది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దగా వర్షాలు పడలేకపోయాయి. కానీ గత నెల జూన్ మాసంలో చివరి చంద్రుర్తిలో 14 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో మండలంలో 19 గ్రామాల్లోని చెరువులు పూర్తిగా నిండి జలకళ సంతరించుకున్నాయి. నిండిన చెరువులు మండలంలో 47 ఉన్నాయి. రామన్నపేట, లౌడి చెరువు, మల్యాల వెంగళ చెరువు, గురునాథ చెరువు, జోగాపూర్ జోగారావు చెరువు, మూడపల్లి ఊర చెరువు, మరిగడ్డ కోమటికుంట చెరువు, మాలకుంట, అనంతపల్లి చెరువులు గత జూన్ మాసంలోనే నిండాయి. దీంతో బోరు బావుల్లో నీరు చేరడంతో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. మండలంలోని 19 గ్రామాల్లో రైతులు 12,000 మంది ఉన్నారు. పత్తి, వరి కలిసి 30,000 హెక్టార్లలో సాగు చేశారు. ఇందులో 18,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 17,000 ఎకరాల్లో వరి నాట్లు వేసి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. రుద్రంగి మండలంలో వర్షపాతం 16.2గా 7.1, చంద్రుర్తి 21.2కు గాను 10.7, వెములవాడ రూరల్ 18.7కు 9.8, బోయినపల్లి 14.9కి 10, వెములవాడ 14.4కు 11, సిరిసిల్ల 21కి గాను 6.3, కోనరావుపేట 14.5కి 7.6, వీర్నపల్లి 14.6కు 5.6, ఎల్లారెడ్డిపేట 12.95కు 4, గంభీరాపేట 14.3కి 4.3, ముస్తాబాద్ 10.9కి 4, తంగళ్లపల్లి 13.3కి 5.4. ఇప్పటి వరకు మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. చంద్రుర్తిలో భారీ వర్షాలు కురవగా మిగతా మండలాల్లో చిరు జల్లులే పరిమితమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలున్నాయి. చంద్రుర్తి మినహాయిస్తే మిగతా మండలాల్లో చిరు జల్లులకే పరిమితమయ్యాయి. జూన్ 15కు వర్షాలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలో పెద్దగా వర్షాలు పడక మిగతా మండలాలు చంద్రుర్తి మండలంలో అధిక వర్షాలు పడటంతో చెరువులు నిండి మత్తడి పారడంతో వెములవాడ మూలవాగులోకి నీరు చేరుతోంది. చంద్రుర్తి మండలంలో గత నెల రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు చంద్రుర్తి మండలంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలు నిండినాయి. మత్తళ్ళు కూడా దుంకి మంచిగా నీళ్లు పారుతున్నాయి. దీనితోటి రైతులు వరి నాట్లు కూడా దాదాపుగా 90% అయిపోయినాయి. ఇంకో 10% ఉన్నాయి. ఈ వరి నాట్లు ఈ వారం రోజులలో కంప్లీట్ అయి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ దేవుడు వర్ణదేవుడు మంచిగా టైంకు తుకాలు ఎదిగే టైంకు మంచిగా భారీ వర్షాలు కురిసి చంద్రుర్తి మండలంలోని రైతులు సంతోషంగా ఉన్నారు. వరి నాట్లు కూడా తొందరగా పూర్తయినాయి. ఈ వరి నాట్లు పూర్తయితున్న దశలోనే వర్షాలు కొడుతున్నాయి అనే సంతోషంలోనే గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా రుణమాఫీ చేస్తున్నా అని 1,00,000 వరకు రుణమాఫీ చేసుట్లా ఇటు వర్షాలు కొట్టిన సంతోషం, అటు పంట రుణాలు తీసుకున్న రైతులు రుణమాపైన సంతోషంతో, రెట్టింపైన సంతోషంతో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వర్షాలు సమృద్ధిగా కురిసినందుకు వానదేవునికి కూడా పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకున్నారు. రానున్న రోజుల్లో పాడి పంటలతో ఈ రైతులు సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాము.